నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం బతుకు పండించే కథలు. మనకు అందించిన వారు మాడుగుల రామకృష్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మానవులు అనుభవించే సకల దుఃఖాలకు మూల కారణం అన్వేషించాలని రాజ్యాన్ని, సంపదను, భార్యాబిడ్డలను వదిలి వెళ్ళాడు రాకుమారుడు సిద్ధార్థుడు. బుద్ధుడిగా మారే దశలో అనూహ్యమైన ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మానవాళిపై బుద్ధుడు కురిపించిన ప్రేమానురాగాలు ఆయనను ప్రజలకు చేరువ చేశాయి. బుద్ధుడి బోధల్లో ప్రధానమైనవి అహింస, విశ్వమానవ సమాదరణ, మనుషులంతా ఒకే కుటుంబంలా కలిసి బతకాలని, కులమత వర్గ వర్ణ విభేదాలకు దూరంగా సాఖ్య జీవనం గడపాలన్నది ఆయన కోరిక. పరుల ధనం ఆశించవద్దని, ఇతరుల దోషాలను మన్నించే శక్తిని పెంచుకోమని లోకానికి సందేశమిచ్చారు. మంచి దృష్టి, సత్సంకల్పం, మృదు భాషణ, అర్థవంతమైన చర్య, కఠిన ప్రయత్నం, సుసంస్కృతి, మొక్కమోని దీక్ష, మంచి బతుకు అనే 8 మార్గాలు బౌద్ధ ధర్మసార సంగ్రహ మూల సూత్రాలు. బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బుద్ధుడి జన్మల గురించి చెప్పినవే జాతక కథలు. అజంతా, ఎల్లోరా, సాంచి, నాగార్జునకొండ వంటి ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలపై ఈ కథలను చిత్రాలుగా మలిచారు. బుద్ధుడు జ్ఞానసిద్ధుడుగా, బోధిసత్వ ప్రభువుగా, వృక్ష దేవతగా, జంతువులుగా వివిధ రూపాలు ధరిస్తాడు ఈ కథల్లో. దానం, శీలం, సత్యం, కరుణ వంటి ఉదాత్త గుణాలు ఎన్నో పాత్రల ద్వారా సామాన్యులకు చేరువవుతాయి. సత్యహింసలు సిద్ధాంత విషయాలుగా జనావళికి మోక్ష మార్గాన్ని దగ్గర చేస్తాయి. తాబేలుతో మైత్రి గల 2 హంసలు తమ చిత్రకూట పర్వత ప్రాంతంలోని రమణీయ ప్రదేశాలను దర్శించడానికి ఆకాశ మార్గంలో పోతున్నామని చెప్పాయి. తాను కూడా వస్తాననింది తాబేలు. ఆకాశ ప్రయాణం కనుక కర్ర నోట కరచుకుని మౌనంగా ఉండమన్నాయి హంసలు. అవి అటు ఇటు కర్ర ముక్కను కరచుకొని రేవున పైకెగిరాయి. ఆ దృశ్యాన్ని చూసిన కొందరు బాలకులు అల్లరి చేస్తూ అరిచారు. కోపోద్రిక్తురాలైన తాబేలు తాను ఉన్న స్థితి మరిచి నోరు తెరిచింది. ఫలితంగా కిందపడి మరణించింది. కోపావేశం కూడదని ఈ కథ చెబుతుంది. ఇలాంటివి ఎన్నో జాతక కథల్లో పగ వల్ల పగ నశించదని, దానగుణం గొప్పదని, తొందరపాటు నిర్ణయాలు తగవని, క్రోధాన్ని శాంతముతో, అసత్యాన్ని సత్యముతో జయించాలని ఎన్నో కథలు చెబుతాయి. బంగారు లేడి, కుందేలు, సింహము, కోతి, ఏనుగు, మృగరాజు వంటి పాత్రలను బుద్ధుడే స్వయంగా ధరిస్తూ ఆ పాత్రల ద్వారా సందేశాలు ఇస్తాడు. బౌద్ధ మతం కాదు, మానవ జీవన దర్శనం, ప్రగతి మార్గ సమాజ పునర్నిర్మాణ సిద్ధాంతం. బుద్ధుడి బోధలు సర్వకాల సర్వావస్థల్లో అనుసరించాల్సినవే. నానాటికి కనుమరుగవుతున్న మానవతావాదాన్ని ప్రబోధిస్తూ విశ్వ మానవ ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, శాంతియుత ప్రవర్తన, చిత్తశుద్ధి, భూతదయ అత్యంత ఆవశ్యకమని ఇవి తెలియజేస్తాయి. ఈర్ష్యా ద్వేషాలతో కలుషితమై హింసా ప్రవృత్తితో దిగజారుతున్న సమాజ స్థితిగతుల్ని మెరుగుపరిచే సందేశాలను మనకు అందించాడు బుద్ధుడు. ఆయన బోధలను ఆచరించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.